రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. సత్య గారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించి మీకు చాలా అవగాహన ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీలో చేశారు, ఇప్పుడు చేశారు, ఇప్పుడు జనసేనలో ఉన్నారు కాబట్టి, జనసేన బీజేపీతో ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఆలోచన ధోరణి వాళ్ళ ఇవన్నీ మీరు మీ నాయకుడు పుస్తకాలు కూడా బాగానే చదువుతారు. ఆర్ఎస్ఎస్ కూడా స్పందించిన ఈ టైంని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఒక థాట్, దాన్ని ఏమంటారు, మేధో మదనం జరిగే ఇది ఆర్ఎస్ఎస్. అక్కడి నుంచి ఒక ఆలోచన బయటకు వచ్చిందంటే దాన్ని మనం రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయంగా తీసుకోవచ్చా బలంగా? అంటే ముందు నుంచి కూడా బీజేపీ చాలా స్పష్టంగా ఉందండి. రాజధాని వికేంద్రీకరణ మీద వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ ఎప్పుడు సమర్థిస్తున్నారు, కానీ రాజధాని వికేంద్రీకరణ వాళ్ళు ఎప్పుడు సమర్థించాల. అయితే ఎప్పుడు కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల విషయంకి వచ్చేసరికి రాష్ట్ర బీజేపీ ఒకటి చెప్తుంది, కేంద్ర బీజేపీ ఒకటి చెప్తుంది అని మనం చాలాసార్లు డిబేట్ చేసుకున్నాం. కానీ ఏంటంటే రాష్ట్రానికి చాలా అధికారాలు ఉన్నాయి, కానీ ఆ అధికారాలన్నీ ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి లోబడి ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని వయోలేట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం కానీ అధికారం కానీ కేంద్రానికి కూడా లేదు. కానీ ఎప్పుడైతే దీన్ని వయోలేట్ చేస్తారో అక్కడ కాన్స్టిట్యూషన్ హెడ్ కింద ఎవరున్నారు మన రాష్ట్రంలో, రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన వ్యక్తి ఎవరు అంటే గవర్నర్ గారు స్వయంగా ఇది చెల్లదు నాయన ఈ ఈసీ గారిది సంగతి అని అంటే, లేదు వీళ్ళు చేసాము, అమెండ్మెంట్ చేసాం, పంపించామన్నారు. లాస్ట్ టైం కూడా ఆయన యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే, యాక్సెప్ట్ చేయకపోతే ఇదేదో మా ప్రభుత్వాన్ని నొక్కేస్తుంది అనుకుంటారని ఉద్దేశంతో, రాకపోతే అసలు రాజ్యాంగాన్ని గురించి తిరుగుబాటు మిగతా వాళ్ళ దగ్గర నుంచి రావాలనే ఉద్దేశం నాకు తెలియదు. కానీ గవర్నర్ గారు ఒక టెన్యూర్ పోస్ట్ని క్యాన్సిల్ చేసే ఆర్డినెన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. దాన్ని డెఫినెట్గా అందరం అబ్జెక్ట్ చేసాం, మేము కూడా అబ్జెక్ట్ చేస్తున్నాం. అంటే గవర్నర్ని గారు కోర్టు పరిధిలోకి రారు, ఎవరిని వ్యతిరేకించకూడదు అన్నీ చెప్పినా కూడా అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఆ ఉల్లంఘన జరిగిందని ఇప్పుడు హైకోర్టు ధృవీకరించింది. హైకోర్టు చెప్పిన దాన్నే సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. సో కాబట్టి ఇప్పుడేమంటే ఈ గవర్నర్ గారు కూడా ఇవ్వాల్సినంత లీవరేజ్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇక మీదట గవర్నర్ గారు, నాకు తెలిసి గవర్నర్ గారు కేవలం రాజ్యాంగ పరిరక్షణ దిశగానే అడుగులేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో దాన్ని వయోలేట్ చేసి వెళ్ళరు. మీరు నిన్న చూస్తే ఈ 17వ తారీఖుని కమిషనర్ గారు రాసిన దాని మీద కూడా ఈ ఫైల్ పంపించడానికి ఇచ్చారు చీఫ్ సెక్రటరీకి. ఆయన చీఫ్ సెక్రటరీకి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ ఫైల్ ఇప్పుడు ఏదైతే మన బిల్లుల విషయంకి వస్తే, బిల్లుల విషయం కూడా రాజ్యాంగ ఉల్లంఘన ఉంది బిల్లుల్లో. ఎందుకంటే మనం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కనెక్ట్ అయి ఉంది, నెక్స్ట్ హైకోర్టు కనెక్ట్ అయి ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 రాజధానులు, 33 రాజధానులు, రేపు పొద్దున్న కళా రాజధాని ఒకటి, రేపు పొద్దున ఇంకొక రాజధాని ఒకటి, అలా పెట్టవచ్చు. వీళ్ళు రకరకాల సెక్షన్కి ఒక్కొక్క రాజధాని, ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ అని చెప్పి ఒక బీసీ కార్పొరేషన్ 100 మొక్కలు చేస్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు చేసేదేం లేదు, ఒక బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తారు, మళ్ళీ కులాల ప్రకారం విభజిస్తున్నారు, అలాగే జిల్లాల ప్రకారం విభజిస్తున్నారు, అలాగే రాష్ట్రాన్ని 3 మొక్కలు చేస్తానంటున్నాడు ఆయన. రాష్ట్రాన్ని ఇప్పుడు గవర్నర్ గారు పంపితే గింపితే కాదండి, గవర్నర్ గారు పంపితే గింపితే అయితే గీతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ బిల్లులు తయారు చేసింది రాష్ట్ర న్యాయశాఖ అధికారులు కాబట్టి ఈయన పంపితే అటార్నీ జనరల్కి పంపాలి, కేంద్రానికి పంపాలి. ఐ మీన్ అవి పంపకుండా మళ్ళీ ఇక్కడికి పంపారు అనేసరికి చాలా మందికి కొంచెం డౌట్స్, ఏమో ఈయన ఏం చేస్తారో. లేదండి లేదు, నేను తిరుపతిరావు గారితో కూడా ఏకీభవించను. ఎందుకంటే ఈ విషయంలో గవర్నర్ గారు కొద్దిగా వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇంకొకసారి తీసుకొని, ఎందుకంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన 100% అండి. అయితే ఇప్పుడు ఆర్గ్యూ చేసేవారికి ఏం చెప్తాం, ఇప్పుడు భవనానికి రంగులు వేయొద్దు, పంచాయతీకి రంగులు వేయొద్దు అంటే వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళి మొట్టకాయలు తింటారు. ఇప్పుడు మొండివాడు రాజు అయితే ప్రమాదం ఎంత ఉందో ఇప్పుడు తెలుస్తుంది మనకి. రాజ్యాంగ ఉల్లంఘన అంటే చేస్తాను, నా ఇష్టం, నాకు 151 ఉందంటారు. 151 కాదు, మొత్తం 175 ఉన్నా కూడా దీని ఉల్లంఘన పనికిరాదు. రాజ్యాంగ ఉల్లంఘన ప్రతిసారి 155 కాదండి, 175 వాళ్ళకి ఇచ్చేద్దాం. 175 ఉన్నా కూడా చేయడానికి లేదు, దీనికి అనుకూలంగానే చేయాలి. ప్రాబ్లం ఏంటంటే మీరు 175 ఉన్నా కూడా సార్ దీనికి పార్లమెంట్ కూడా కాన్స్టిట్యూషన్ వయోలేట్ చేసేది లేదండి, మళ్ళీ వాళ్ళు చట్టం చేయాలి. రైట్. ఒక్క నిమిషం సత్య గారు, శాస్త్రి గారు, జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు మనతో. శాస్త్రి గారు, గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, చెప్పండి. శాస్త్రి గారు, అసలు ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి కేంద్రం ఆరా తీయడం, రెండు ఆర్ఎస్ఎస్ స్పందించడం. నిన్న ట్విట్టర్లో రతన్ శారద గారు. మూడవది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం తర్వాత వీడియో రిలీజ్ చేశారు, చాలా ఇన్డెప్త్ అనాలిసిస్తో, ఒపీనియన్తో. ఇన్డెప్త్ ఒపీనియన్, అనాలిసిస్ కూడా కాదు, ఒపీనియన్. నో వే, ఎట్టి పరిస్థితుల్లో విభజనకి మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఈ మూడు యాక్సిడెంటల్గా జరిగాయా, లేకపోతే జరుగుతున్న ఎక్సర్సైజ్లో భాగంగానే జరిగాయా శాస్త్రి గారు? అంటే వెంకటకృష్ణ గారు, చిన్న విషయం ఒకటి చెప్తానండి. ఆ విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మనం ప్రజలు కోరుకోలే. అవును, కోరుకోపోయినా కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడం ఎలా విడగొట్టాలి? మన క్యాపిటల్ ఉండాలి. మన నుంచి ఎవరు వేరైపోతున్నారో వాళ్ళు క్యాపిటల్ పెట్టుకోవాలి. కానీ వింత విచిత్రం అంటే, వీళ్ళు అంటే కొన్ని రాష్ట్రాలు క్రియేట్ అయ్యాయి, అందులో డౌట్ లేదు. కానీ ఎక్కడా ఇటువంటి పరిస్థితి రాలేదు. తెలంగాణ ఇచ్చారు కరెక్టే. హైదరాబాద్ గుంటూరు పక్కన ఉంటే తెలంగాణలో హైదరాబాద్ ఉండేది కాదు. గుంటూరు పక్కన హైదరాబాద్ ఉంటే తెలంగాణలో అసలు హైదరాబాద్ ఉండేది కాదు, మనకి అసలు సమస్య ఉండేది కాదు. వాళ్ళు వేరే క్యాపిటల్ కట్టుకునేవారు. మనకేంటంటే, మనకు వచ్చిన సమస్య ఏంటంటే, మన రాష్ట్ర విభజన ఒప్పుకోపోయినా ఒప్పించడం, క్యాపిటల్ మనకు లేకపోవడం, లేదని అనిపించుకోవడం. ఇప్పుడు క్యాపిటల్ కట్టుకున్నాం, అందులో మీరు సెక్షన్ 5(6) కనుక చూస్తే, నేను ఇవాళ హోమ్ మినిస్టర్ అదే చెప్పా, మేము దేనికి పోరాడుతున్నాం అనేది చాలా వింతగా ఉంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 పోరాటం, స్టేజ్ 2 పోరాటం, స్టేజ్ 3 పోరాటం, ఇలా పోరాటాలు వెళ్తున్నాయి అంతే. ఈ 5 కోట్ల మందికి ఏమి మనకేం దొరకదు. అది వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ అని కాదు. ఇది మొత్తం అందరికి ఏం దొరుకుతుంది? ఏం దొరకట్లా, రాజకీయం దొరుకుతుంది. ఆ రాజకీయంగా జరిగే ఈ గేమ్ ఉంది చూసారా, ఆ గేమ్ లో ఎలా మనం ఈ పరిస్థితిలో ఈ 13 జిల్లాలు ఇలా క్లిక్ గా అందులో ఉండిపోవడం, దాని మీద మనం చేసే విధానం, ఒక నాయకత్వం ఎలా ఉండాలంటే, మనం దాన్ని సాల్వ్ చేయాలి. ఇది పెద్దది చేస్తున్నారు. అలాగా స్టేజ్ 1 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కోల్పోవడం, రెండో స్టేజ్ 2 లో స్పెషల్ స్టేటస్ అడగపోయినా ఇచ్చారని చెప్పడం, స్టేజ్ 3 లో మన క్యాపిటల్ లేకుండా కామన్ క్యాపిటల్ అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ 4th క్యాపిటల్ పెట్టుకుని మన క్యాపిటల్ లేనట్టుగా ఫీల్ అవడం. అంటే ప్రతి స్టేజ్ ఇంకొక స్టేజ్ ఇంకో చోటుకి వెళ్తే, ఇంకొక 5 years ఇంకో దానికి వెళ్తాం, ఇంకో 5 years ఇంకో దానికి వెళ్తాం. అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? మనం అందరూ ఎప్పుడు కూర్చుంటాం? మీరందరూ ఎప్పుడు కూర్చుంటారు? 25 మంది రాష్ట్ర ఎంపీలుండి ఎవరు ఆడకక్కర్లేదండి, అందరికి అన్ని తెలుసు. రాష్ట్రపతి గారికి మీరు ఏదైనా చెప్తే, మనం చెప్తే ఆయనకి మొత్తం అన్ని చెప్పేస్తున్నాడు ఆయన. మనం ఏం చెప్పగలరా? అంటే పరిస్థితి ఎటువంటిది ఏంటి? ఈ పరిస్థితి, ఈ క్రీడ మనం వదలాలా, ఉంచాలా? ఇది మొత్తం వాళ్ళ దగ్గర ఉందా ఇన్ఫర్మేషన్ అంతా? వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉందా? ఎవరి దగ్గర లేదండి, అందరి దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఇదేంటంటే ఒక చెప్తాను మీకు, నేను అందుకే బేస్ ఇచ్చా. బేస్ ఎందుకు ఇచ్చానంటే, మీరు చాలా తెలివైన వారు, మీరు అర్థం చేసుకుంటారు. గేమ్ 1 మనకి అసలు లేని డివిజన్. తెలంగాణ వాళ్ళు పోరాడారు, అలాగే తెలంగాణ వాళ్ళు తెలంగాణ స్టేట్ కోసం పోరాడారు. అవును. ఇప్పుడు మనం దేనికి పోరాడుతున్నాం మనకు తెలియట్లేదు. స్పెషల్ స్టాటస్ పోరాడతామా, లేదా హైదరాబాద్ కామన్ క్యాపిటల్ లో మనకున్న హక్కుల గురించి పోరాడతామా, లేకపోతే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ నిలబడాలని పోరాడతామా, లేకపోతే వచ్చే టైంలో విశాఖపట్నం నిలబడాలని పోరాడతామా? అసలు డబ్బులు ఇస్తారా ఎవరా? అంటే ఏంటి మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు పెద్దదిగా చెప్తున్నానంటే, అంటే ఏంటి మీరు ఎక్కడ ఉంటాం ఈ విషయంలో? ఒక అమరావతి ప్రజలు పోనీ ఇదే జరిగినా కూడా, మీ పివి నరసింహరావు టైంలో సాగునీరు తాగునీరుకి బృహత్తర ప్రణాళిక అని చెప్పి పివి నరసింహరావు గారు 7 గంటలు టైం స్పెండ్ చేసి తెలంగాణకి, రాయలసీమకి చేశాడు ఆయన. కానీ రాయలసీమ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవలా, రాయలసీమకి వచ్చేటప్పుడు ఏమవలా. అంటే నా పాయింట్ ఏంటంటే, శాస్త్రి గారు నా పాయింట్ ఏంటంటే, రైట్, మీరు ప్రెసిడెంట్ గారిని కలిశారు, రిక్వెజేషన్ ఇచ్చారు,
రఘురామరాజు గారు కలిశారు, ఇచ్చారు. అలాగే ఇక్కడ నుంచి మీ పరిరక్షణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి ఏది ఉందో వాళ్ళ నుంచి కూడా లెటర్లు వెళ్ళినాయి. ఇంకా వేరే వేరే సోర్సెస్లో కూడా వారికి విజ్ఞప్తులు వెళ్ళి ఉండొచ్చు రాష్ట్రపతి గారికి. మొత్తం మీద మీకు ఒక ఈమెయిల్ వచ్చింది ప్రధానమంత్రి కార్యాలయం నుంచి. నరేంద్ర అనే ఆయన అసిస్టెంట్ సెక్రటరీ సంవన్ మీకు ఏదో మెయిల్ పెట్టారు, అంతే కదా? వినపడుతుందండి? యా, మీకు మెయిల్ వచ్చింది. మెయిల్లో ఏముంది అంటే క్లియర్గా మీరు మీ రిక్వెస్ట్ అందింది, వివరాలు ఇవ్వండి, ఇంకా ఏమైనా వివరాలు అంటే అట్లాగే ఆ బిల్స్కు సంబంధించిన వివరాలు ఇవ్వండి, ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఈ నంబర్ కాల్ చేయండి అని కూడా వాళ్ళు మిమ్మల్ని ఇది చేయడం జరిగింది. అంటే వాళ్ళు దే వాంట్ టు నో ద అదర్ థింగ్స్, ఇంకేవో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. నేను అవన్నీ వాళ్ళకి అఫీషియల్ కమ్యూనికేషన్ కాబట్టి నేను అది మీతో చర్చించడం సార్ నేను అడగడం కూడా లేదు, అది ఇప్పుడు అవి అడగట్లా నేను. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది అంతా ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ దేనో, పిన్ టు పిన్ వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత మళ్ళీ ఆరా తీయడం అనేది నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడగడం నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇందులో 2 విషయాలండి, సుస్పష్టమైన విషయాలు. మేం చెప్తున్న 4 పేజీలు, నేను రాసిన 4 పేజీల లెటర్లు చాలా సుస్పష్టంగా నేను రాసింది ఏంటంటే ఎక్కడెక్కడ ఈ విధానం దేనికి అంటే ఏ విషయాల మీద హైకోర్టు విషయం అయినా సరే, ఇంకా సెంట్రల్ ఈ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ అయినా సరే, ప్రతి విషయంలో ప్రతి లీగల్ అంశంలో ఎందుకు అటార్నీ జనరల్ కి ఈ 2 బిల్లులు అంటే ఒక విధానంలో 2 పద్ధతులు జరిగినాయి. వీళ్ళు బిల్లులు ప్రవేశపెట్టారు, పెట్టిన తర్వాత మండలిలో 71లో ఇది అయింది, డిసప్రూవ్ అయింది. తర్వాత వీటిని సెలెక్ట్ కమిటీకి పంపించారు, హైకోర్టుకి ఇన్ఫార్మ్ చేశారు. కానీ ల్యాబ్స్ అయిన టైమింగ్ ప్రకారం మళ్ళీ ఆ 2 బిల్లులు తీసుకొచ్చారు, అది గవర్నర్ దగ్గర పెట్టారు. వాళ్ళ ప్రకారం అది కరెక్ట్ అంటారు, అది మేము కాదంటాం. అంటే ఇలాంటి అంశాలన్నింటినీ ఎక్కడైతే ఈ అంశాలు మా అమరావతి ప్రజల కోసం, రైతుల కోసం వాళ్ళు చేసిన త్యాగాన్ని నిలబెట్టాలి, ఇది తప్పు ఈ పరిస్థితి. ఎందుకంటే ఒక మనిషి త్యాగం చేసి బాధపడడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు త్యాగం చేశారు, వాళ్ళు అమరావతి క్యాపిటల్ అని పెట్టకపోతే, అమరావతి క్యాపిటల్ అని మనం వెళ్ళకపోతే అసలు మనం ఈ రోజు ఈ విషయం డిస్కస్ చేసేవాళ్ళం కాదు. వాళ్ళని అడిగారు, ఆ రైతుల నుంచి భూములు తీసుకున్నారు, 25% ఇది అన్నారు, 75% వాళ్ళు ఇది అన్నారు, డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ అనే భూతాన్ని చూపించారు. ఎకనామికల్ గా నేను యాజ్ అన్ ఎకనమిస్ట్ దాన్ని నేను స్పష్టంగా డిఫైన్ చేశాను. అదేంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో 2 ఉత్పత్తి కారకాలైన ల్యాండ్ ని క్యాపిటల్ ని మర్జ్ చేసే ఐటమ్ ఈ భారతదేశానికి ఆవశ్యకత. అది ఒక ఎకనామిక్ ఇంజిన్. అర్థశాస్త్రంలో చూస్తే యాజ్ అన్ ఎకనమిస్ట్ ఐ కెన్ టెల్ యూ దిస్ మచ్. అదేంటంటే అర్థశాస్త్రంలో ఈ పదం ఉంది. ఏంటి ఈ 2 మధ్య కలుగుతుంది. మనకేంటంటే మనకున్న ఎకనామిక్ ఇంజన్స్, ఈ దేశానికి ఉన్న ఎకనామిక్ ఇంజన్స్ 2. సహజ వనరులను పూర్తిగా వినియోగించుకోవడం, రెండోది ఇటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఉన్న ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో ల్యాండ్ అండ్ క్యాపిటల్ ని మెర్జ్ చేయడం. దానికి ప్రత్యేక ఉదాహరణ ఏంటంటే ఈ బొంబాయి ఢిల్లీ కారిడోర్ లో 12 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా అయితే కంప్లీట్ అవ్వాలా. 2800 కోర్టు కేసులు అయితే ఉన్నాయి, 12 ఏళ్ళు అయిపోయింది. కానీ అమరావతిలో కనుక ఒక కేసు కూడా లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు తరాలకి మనం ప్రాజెక్టులు చేయాలి, ఆ ప్రాజెక్టుల కాస్ట్ పెరిగిపోకూడదు అనుకుంటే ఇదే బెస్ట్ నిర్ణయం. అందులో రైతులు కూడా మన భాగస్వామ్యం అవ్వాలి. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు, జవహర్లాల్ నెహ్రూ ఫ్లోర్ లో చెప్పినట్టు, ఫస్ట్ ప్లానింగ్, సెకండ్ ప్లానింగ్ లో ఇండస్ట్రియల్ ప్లానింగ్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఈ విషయం చెప్పాడు. అగ్రికల్చరల్ ఫార్మర్స్ ఇస్ గోయింగ్ టు బి అ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఇక్కడ ఒక కీలకమైన కాదండి, ఇంత ముందు కూడా నేను ఒకసారి మనం వేరే టాపిక్ లో మాట్లాడినప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ యాంగిల్లో రాజధానిని కేంద్రం నిర్మించడం కోసం 2500 కోట్లు, 1500 కోట్లేమో అమరావతికి, 1000 కోట్లేమో వేరే పక్కన టౌన్స్ డెవలప్మెంట్ కలిస్తే అవి కూడా దీనికే వాడారు. 2500 crores వాడారు అమరావతిలో. రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 9,000 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చిన నిధులతో అక్కడ జరుగుతున్న పనులు ఎంతవరకు వచ్చాయి, అసలు ఆ పనులు ఆగిపోయాయంటే ఎందుకు ఆగిపోయాయి, ఇదంతా ఆరా తీసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంటుంది కదా. ఎందుకు దాని అదే జేఏసీ చైర్మన్ నేను అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీకి స్పష్టంగా ప్రజెంట్ చేశాను. అది అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి పూర్తిగా దీని మీద అవగాహన ఉంది. మేము పాయింట్ టు పాయింట్ క్లారిటీ, ఏ స్ట్రక్చర్ ఎంత అయింది,
ఏ స్ట్రక్చర్ ఏ కంప్లీషన్ లో ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి కంప్లీట్ అయినాయి, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి, మొత్తం అంతా స్ట్రక్చర్డ్ గా దాని మీద ఒక ప్లానింగ్ తో విత్ ఫోటోగ్రాఫ్స్ మేము దాన్ని సబ్మిట్ చేసాం. దాన్ని ప్రాపర్ గా సబ్మిట్ చేసాం, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఇదేంటంటే ఒక విధాన నిర్ణయం కాదు, ఇదేం ఒక విధాన నిర్ణయం కాదు. ఎందుకంటే మీకు విధాన నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అవకాశం వెసులుబాటు ఏంటంటే 3 వెసులుబాట్లు. మీరు అమెండ్మెంట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, రివ్యూ చేయొచ్చు. అంతేగాని ఒక పాలసీని మీరు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. అందులో ఏంటంటే ఇది కూడా ఇప్పుడు ఏంటి, ఇది ఈ రకంగా జరిగేది కాదు. ఇందులో చాలా లీగల్ యాంగిల్స్ ఉన్నాయి, బయటకు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. అంత మాత్రాన్ని ఇదేం ఓడిపోతుందా నెగ్గుతుందా అనే విషయం అయితే కాదు. మేము చెప్పేది ఏంటంటే ఒక డ్యూ ప్రాసెస్ అండ్ డ్యూ డెలిజెన్స్ అండ్ డ్యూ ప్రాసెస్. ద గవర్నర్ మస్ట్ యాక్ట్ యాజ్ అ డ్యూ ప్రాసెస్ అండ్ డ్యూ గవర్నెన్స్. అందులో ఆ రెండిట్లో కనుక డ్యూ ప్రాసెస్ డ్యూ గవర్నెన్స్ అయితే దాన్ని మేము అటార్నీ జనరల్ పంపించమన్నాం. మేము అంతకుమించి అడిగింది ఏం లేదు. అటార్నీ జనరల్ పంపితే ఇవన్నీ ఇనుముడింపబడి ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు నేను పోరాడినా ఇంకెవరు పోరాడినా మనం రాష్ట్ర విభజన పోరాడాం, తర్వాత హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అనుకున్నాం, తర్వాత స్పెషల్ స్టేటస్ అనుకున్నాం, లేదా విశాఖపట్నం అది రైల్వే ఇది అనుకున్నాం, జోన్ అనుకున్నాం, రాయలసీమలో ఇది అనుకున్నాం, లేదా దుగ్గరాజపట్నం పోర్ట్ అనుకున్నాం. ఏమనుకున్నా కూడా అవేం వచ్చినట్టుగా ఎక్కడ ఏం కనపట్ల. అంటే 13 జిల్లాలకి విడదీసి మనకేం వచ్చింది? అది కాంగ్రెస్ పార్టీకైనా ఒకటే వచ్చింది, బీజేపీకైనా ఒకటే వచ్చింది, వైఎస్ఆర్సీపీ అయినా ఒకటే వచ్చింది, టీడీపీ అందరూ ఒక బాస్కెట్ లోనే ఉన్నాం. మనకే వచ్చింది అది అందరికీ. అది వీడికి వాడికని కదా, అందరికీ వర్తించారు. అది ఆ బాధ అందరికీ. ఈ బాధ వీడికా వాడికని లేదు, ఇది అందరి బాధ. ఇది కానీ ఒక పాయింట్ చెప్పండి. మనం 3 రోజుల క్రితం మనమే డిబేట్ చేసినప్పుడు కుటుంబరావు గారు, మీరు అండ్ రఘురామరాజు గారు అందరం కూర్చుని డిబేట్ చేసినప్పుడే క్లైమాక్స్కి వచ్చిందేమో అని నేను ఒక మాట అన్నాను. ఇవాళ మీ ద్వారా వచ్చిన సమాచారం కానీ, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు ఆర్ఎస్ఎస్ ఇవన్నీ చూస్తుంటే క్లైమాక్స్కి వచ్చినట్టే కనపడుతుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరందరూ కోరింది అటార్నీ జనరల్కి, అవునా కాదా? మీరు అందరూ కోరింది అటార్నీ జనరల్కి పంపమని మీరు అందరూ అడిగారు. You are too smart. I appreciate you. You take a logical conclusion to a fast track. మా పరిధి ప్రకారం అమరావతి జేఏసీకి గౌరవ అధ్యక్షుడిగా మా కొలీగ్ కూడా ఉన్నాడు, ఆయన తిరుపతిరావు గారు. మా పరిధి ఏంటంటే చాలా సుస్పష్టం. ఆ రైతులు, ఆ ప్రజలు, అలానే మొత్తం 5 కోట్ల మంది ప్రజలు. నేను మాట్లాడేది ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం. నేను వెస్ట్ గోదావరి, నాకు అమరావతి అసలు ఆంధ్రాలో నాకు ఒక ఇంచు భూమి కూడా లేదు, నాకు సంబంధం కాదు. కానీ అది కాదు ఇక్కడ. నేను వచ్చే జనరేషన్స్ కి నేను రెస్పాన్సిబుల్. లైబుల్ అండ్ అకౌంటబుల్. వచ్చే 5వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకి మనం కాంతి చూడాలి, వాళ్ళకి నష్టం జరగకుండా చేయాలి, వాళ్ళ దగ్గరికి వాళ్ళకి మనం సమస్యలు వదలకూడదు. వీఆర్ రెస్పాన్సిబుల్ అండ్ లైబుల్ అండ్ అకౌంటబుల్ ఫర్ ద కమింగ్ జనరేషన్. అది కనుక గుండె మీద వేసుకుని అందరూ చేసుకుని చెప్పగలిగితే, అది చేయగలిగితే అప్పుడు దీని ఆన్సర్ వేరే ఉంటుంది. నిజమే శాస్త్రి గారు, నిజమే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ అప్రిషియేట్ ది బీజేపీ. బీజేపీలో కొంతమంది పెద్దల్ని అప్రిషియేట్ చేస్తాను. అది ప్రైమ్ మినిస్టర్ అందరినీ అప్రిషియేట్. ఎందుకంటే ఆ డేరింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి దగ్గర ఉంది. ఆయన కన్క్లూజన్ చేస్తున్నారు. 370 కన్క్లూడ్ చేశాడు. బాబ్రీ మసీద్, మా అయోధ్య రామ మందిరం మేము ఆల్మోస్ట్ ఇది 5th ఆగస్ట్ పెడుతోంది. మేము దక్షిణ అయోధ్యగా అక్కడ కూడా పెడుతున్నాం. ఐఎమ్ షూర్ వి విల్. అది కూడా భవ్య మందిరం కడతాం, అందులో డౌట్ లేదు. అది మేము ఆల్రెడీ మాట్లాడదాం. అది ఆ టాపిక్ రామాలయ నిర్మాణమే శ్రీరామ రక్ష అని కూడా పెట్టా నేను. అందుకని అది కూడా మాట్లాడదాం, మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరూ ఆలోచిస్తున్నది, మీరు అందరూ కోరింది అటార్నీ జనరల్కి పంపమని గవర్నర్ గారిని. ఆయన ఏమో లోకల్గా దీనికే లోకల్ న్యాయశాఖకే న్యాయ పరిశీలన కోసం పంపారు ఏపీ గవర్నమెంట్లో. సరే, దాని మీద ఏంటంటే ప్రభుత్వానికి మరొక అవకాశం ఇచ్చారనుకోవాలని కొంతమంది మాట్లాడుతారు. ఇప్పుడే జనసేన సత్య గారు కూడా ఇంచుమించు అదే యాంగిల్లో చెప్పారు. కానీ మీ పరిరక్షణ సమితికి కానీ చాలామందికి అనుమానాలు ఉన్నాయి. గవర్నర్ గారు మళ్ళీ ఇక్కడికే పంపారు అని అంటే ఈయన వేరే ఉద్దేశంతో ఉన్నారేమో, లేకపోతే గవర్నమెంట్ ఇంకేదన్నా బ్యాక్ డోర్లో ఏమైనా ప్రయత్నం చేస్తోందేమో అనే అనుమానాలు ఉన్నాయి. మీకేమనిపిస్తుంది అటార్నీ జనరల్కి పంపకుండా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క న్యాయశాఖకే పంపడం? అంటే ఇప్పుడు 25 రాష్ట్రాలు, మన ఇప్పుడు ఏ గవర్నర్ అయినా ఈజ్ అడర్ టు కాన్స్టిట్యూషన్,
అండ్ ఈజ్ ఎ నామినీ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేసింది ఇదే. మేము చెప్పింది ఏంటంటే డ్యూ ప్రాసెస్, డ్యూ డెలిజెన్స్ అనే 2 ఆస్పెక్ట్స్ లో చూస్తే దీన్ని స్పష్టంగా ఎందుకంటే మీరు రాష్ట్రపతి గారి ద్వారా అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకుంటే అది క్లారిటీగా ఉంది, చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్ని ఆస్పెక్ట్స్ చూడాలి, ప్రతి ఆస్పెక్ట్ చూసి చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎనాక్ట్మెంట్ అయిన 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 5(6) లో క్యాపిటల్ గురించి వచ్చిన దాని అవసరం అయితే ఎక్కడైనా మనకి నష్టం జరుగుతుందంటే మన 25 మంది కూడా ఎంపీలు అందరూ కలిసి మొత్తం చీఫ్ మినిస్టర్ కూడా ఆ సెక్షన్ 5(6) అమెండ్మెంట్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. మనకి లాస్ అవుతుంది, మనకి అన్ని చోట్ల లాసే, మనకి ఎక్కడ బెనిఫిట్ లేదు. రైట్. మీరు చెప్పండి, ఇన్ని రోజులు డిబేట్ చేస్తున్నారు మీరు వన్ ఆఫ్ ద ఎమినెంట్ జర్నలిస్ట్ దేర్, యూ టెల్ మీ ఆర్ వి నాట్ సఫరింగ్ విత్ ద లాస్? డెఫినెట్లీ మనకి ఆ లాస్ కనపట్లేదా? డెఫినెట్లీ రిసోర్సెస్ గురించే కదా అందరు బాధపడుతున్నది. దేనికి భయపడు? చైనా అలాగే సార్, చైనా వాళ్ళు 1 ఇంచు భూమి కోసం వాడు మొత్తం 4 లక్షల మంది సైన్యాన్ని నిలబెట్టాడు. అవును. మన 5 కోట్లు మనకు రావాల్సినవి అంటే ఒప్పుకున్నవి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ గా మనం కట్టే ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి మనకి రావాల్సిన వనరులు, మనకు వనరులు ఉంది, మనం అడగలేమా? మనం అడగకూడదా? డెఫినెట్ గా ఆ విషయంలో అమరావతి ఏంటి? ఎవరైనా సహకరిస్తారు, కాంగ్రెస్ అయినా సహకరిస్తుంది, టీడీపీ అయినా సహకరిస్తుంది, వైఎస్ఆర్సీపీ అయినా సహకరిస్తుంది. ఇష్టం అడిగే విధానం సార్, ఎవరికి ఇష్టం ఉన్నా ఆ కలగలుపుతానం ఎప్పుడు వస్తుంది? ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఇది బీజేపీతోనే సాధ్యం, ఇందులో రెండో మాట లేదు. అలాగేనండి. ఇప్పుడు జనసేన మీరే చెప్పారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా, అవునండి, కూడా ఒప్పుకున్నాడు కదా. అదే చెప్తున్నా. అంటే నేను అనేది ఏంటంటే ఆయన చెప్పారు, మీరు చెప్పారు, రాష్ట్రంలో పార్టీలన్నీ చెప్పినాయి అమరావతిని అలాగే కంటిన్యూ చేయండి అని చెప్పినా కూడా ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీన్ని అయితే గీత ఆపాలంటే రెండే, నిన్న చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా నేను. 1 కోర్టులు లేదా కేంద్ర ప్రభుత్వం. కోర్టులు రకరకాల దీని మీద ఆధారపడి ఉంటాయి, వాదనలు, సాక్ష్యాలు, టెక్నికాలిటీస్ ఇవన్నీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 2 విషయాల్లో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు కాబట్టి అది పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. రెండోది చట్టం ప్రకారం, రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం కేంద్రం నిధులు కూడా ఇచ్చింది కాబట్టి ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజధాని నిర్మాణానికి అది కూడా బీజేపీ మీద ఆధారపడింది. బీజేపీతోనే సాధ్యం. రాజధాని విభజన జరగకుండా అమరావతిలోనే రాజధాని నిర్మింపజేయడం అనేది అది బీజేపీతోనే సాధ్యం. అయితే ఈ సమయంలో ఎందుకు బీజేపీ మౌనాన్ని పాటిస్తోంది అనే ప్రశ్న నాకు సమాధానం దొరకడంలా 3 రోజుల నుంచి. మీకేమైనా అర్థమవుతోందా? అవునండి, మిమ్మల్ని. నేను బీజేపీ మౌనం వహిస్తుందని నేను అనుకోవట్లేదండి, రాష్ట్ర బీజేపీ. అది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండండి, చెప్పిన మాటనండి, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు చెప్పే విధానం మేబీ తప్పు అనిపించవచ్చు మీకు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళకి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ యూనిట్ లో కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రెజల్యూషన్ తీసుకున్నారు, అమరావతి అక్కడే ఉండాలన్నారు. దానికి మేము ధన్యవాదాలు చెప్పాం. కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తారా, అది వాళ్ళు మాట్లాడుకోవాల్సిన దాని మీద నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నాకు తెలియదు. కానీ మేము అఖిల భారత హిందూ మహాసభ తరఫున మేము వాళ్ళందరూ మేము బీజేపీగా చూడం, వాళ్ళు పెద్దలు, కేంద్ర ప్రభుత్వం పెద్దలుగా చూస్తాం. సో మేము కేంద్ర ప్రభుత్వ పెద్దలందరినీ మేము కలుగుతాం. ఇంకా బీజేపీ ఎవరంటే వాళ్ళ మనుషులు వచ్చి చెప్పాలి, కానీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని నాకు అక్కడ అంటే నేను మిమ్మల్ని బీజేపీ కార్యకర్తగానో లేదా బీజేపీ నాయకుడిగానో ట్రీట్ చేసి అడగడంలే. అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న అమరావతి పరిరక్షణ సమితి గౌరవ చైర్మన్గా అడుగుతున్నాను. ఇంతో కాస్త లీగాలిటీసు తర్వాత ఎకనామిక్స్ ఈ టెక్నికాలిటీస్ తెలిసిన ఒక అనలిస్ట్గా అడుగుతున్నా. అందుకని నేను వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారనే పాయింట్ వచ్చింది. ఎందుకు ఇది కూడా మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా. ఏంటి, ఒకవైపున మీరందరూ బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకు అంటే వాళ్ళు మాత్రమే ఆపగలరనే నమ్మకంతో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ అదే బీజేపీకి చెందిన నాయకులు అది రాష్ట్రానికి సంబంధించిన అంశమని మాట్లాడతారు. మొన్న కూడా సునీల్ దేవదర్ గారు కానీ జీవీఎల్ నరసింహరావు గారు కానీ మొన్న కూడా మాట్లాడారు ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశమని. ఇవాళేమో ప్రధానమంత్రి కార్యాలయం ఆరాధించింది. అంటే ఈ కాంట్రడిక్టరీ ఏంటి, ఈ అంబిక్విటీ ఏంటి, ప్రజలకు గందరగోళం వస్తోంది. ఒక నాయకుడేమో
అది రాష్ట్రానికి సంబంధించిన అంశం అంటాడు. రాష్ట్ర పార్టీ ఏమో దాన్ని విడగొట్టొద్దు ఇక్కడే ఉండాలంటది. వైసీపీ ఏమో 3 ముక్కలాట ఆడుతుంది. మీలాంటి వాళ్ళేమో ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టుగా మీరు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు ఆ ఆఫీసుల చుట్టూ. ఏంటి సార్ ఈ గందరగోళం? అందుకు నేను అడుగుతున్నా. మాకున్న రోల్ని బట్టి మేము ఎక్కెమెట్టు దిగమెట్టే. మీరు అడిగిన రాజకీయ ప్రశ్న చూసారా? ఆ రాజకీయ ప్రశ్న మీరు అడగవలసిన మనుషులు బీజేపీ. శాస్త్రి గారు ఇది పొలిటికల్ క్వశ్చన్ కాదండి. ఇది పొలిటికల్ క్వశ్చన్ కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇది పరిపాలనకు సంబంధించిన ప్రశ్న నేను వేసింది. నేను దానికి సమాధానం చెప్తున్నా. దాని సమాధానం ఏంటంటే రాష్ట్ర పరిధిలో అమరావతికి సంబంధించి రాష్ట్ర పరిధిలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, టీడీపీ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, జనసేన సపోర్ట్ చేసింది. అంతవరకు కరెక్ట్, నో డౌట్. ఇంకా బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఏం మాట్లాడుతున్నది మాకు సంబంధించింది కాదు. ఓకే, అది మాకు సంబంధించింది కాదు. రైట్. కానీ జేసీ చైర్మన్ గా ఇక్కడ జేసీ తరఫున మేము మా తరఫున మొత్తం మొన్న కమిటీ మెంబర్స్ అందరూ వచ్చారు, పార్లమెంట్ లో అందరినీ కలిసాం. మేము మా తర్వాత కూడా కలిసాం, ఇప్పుడు కలుస్తున్నాం. అది వాళ్ళ పరిధి. నాకేంటంటే ఇంకో అసోసియేషన్ నాకు ఉంది కాబట్టి నేను జనరల్ సెక్రటరీ ఆఫ్ ది అఖిల భారత హిందూ మహాసభ. దాని మూలం నేనేం చేస్తానంటే కథమాలందరితోనూ నా వ్యక్తిగత పరిచయం ద్వారా నేను మాట్లాడతాను. అది అంతవరకే. దానికి బీజేపీ చేస్తోందని అంటే ఇంటిగ్రేట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళతో మీరు మాట్లాడితే కరెక్ట్, కానీ వాళ్ళని కనెక్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడుతున్నారేమో, వాళ్ళ స్ట్రాటజీ ఏంటని నాకు తెలియదు కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి. కానీ అక్కడ మాకు వాళ్ళ పెద్దలందరూ సహకరిస్తున్నారు. వాళ్ళు సహకరించట్లేదని మాకేం అక్కడ అనిపించలా, సహకరించారని నాకేం ఎక్కడ అనిపించలా. నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. అది నాకు అఖిల భారత హిందూ మహాసభ నేషనల్ జనరల్ సెక్రటరీగా సహకరిస్తున్నారు. నాకు ఎక్కడికి వెళ్ళి చెప్తున్నా వాళ్ళు వింటున్నారు, నా మాట వింటున్నారు, నేను చెప్పిన రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, నాకు టైం ఇస్తున్నారు. ఎందుకంటే ఏం కావాలి? సో దానికి బీజేపీ రాష్ట్ర శాఖకి బీజేపీ సంబంధించి వాళ్ళు చూసుకుని వాళ్ళు మాట్లాడుకోవాలి. నాకు సంబంధించింది ఏం లేదు. మీకు ప్రధాని కార్యాలయంలో సమయం దొరికింది దీన్ని చెప్పడానికి, అలాగే హోంమంత్రి కార్యాలయం దొరికింది, చివరికి రాష్ట్రపతి గారిని కూడా కలిశారు. డెఫినెట్గా ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నో డౌట్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను మిమ్మల్ని బీజేపీ తరఫున చెప్పమల్లే, అమరావతి పరిరక్షణ ఉద్యమకారుడుగా విశ్లేషించమని అడిగా, అంతే తప్ప ఏం లేదు. ఒక్క నిమిషం. అన్ని పార్టీలు సార్, I thanks to YSRCP also. I must tell you. ఎందుకు? It is not the problem. మీరు అనండి, నా మాట పూర్తిగానండి. ఇది వైఎస్ఆర్సీపీ గా చేస్తున్నదా, బీజేపీయా, టీడీపీయా, జనసేన, ఇది కాదు. నేను మొదటే చెప్పాను మీకు బేస్ పెడుతున్నాను. బేస్ ఏంటంటే మొదట మనం ఇది కోల్పోయి దీనికి ఫైట్ చేస్తూ వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత ఈ స్పెషల్ స్టేటస్ ఫైట్ చేస్తూ వదులుకున్నావు ఉంచుకున్నావు కూడా తెలియదు. ఇప్పుడు దీని దగ్గరకు వచ్చేప్పటికి అంటే ఏంటి, మనం ధీరే చిన్నగా నేరో మైండెడ్కి వెళ్తూ అక్కడికి ఏంటి మళ్ళా మనం కొట్టుకునే పరిస్థితికి వచ్చిందా? మళ్ళా పరిస్థితి తీసుకొచ్చారా? శాస్త్రి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ శాస్త్రి గారు, ఇప్పుడు అసలు లైన్లోకి వచ్చింది వ్యవహారం. ఏంటి అంటే నాకు తెలిసి మీరు తీసుకొస్తారండి. ఒకదాని నుంచి ఒకదాన్ని జనాన్ని మైమరిచేలా చేయడం కోసం, జనం గతాన్ని మర్చిపోయి కొత్త దాంట్లో పడి కొట్టుకోవడం కోసం ఇలాంటి క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దాన్ని జనం మర్చిపోవడం కోసం 3 రాజధానులు వచ్చింది. ఇప్పుడు 3 రాజధానులు కూడా ఇదవుతోంది కాబట్టి మళ్ళీ కొత్త జిల్లాలు వచ్చినాయి. ఇప్పుడు జిల్లాల కోసం ఉద్యమాలు అవుతున్నాయి. చూసారా మీరు, దాదాపు ఒక 6-7 జిల్లాల్లో మా జిల్లా చేయాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. సో ఇలాంటివి వస్తూ ఉంటాయి. సత్యనారాయణ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే డెఫినెట్గా ఎవరి పోరాటం వారిది, ఎవరి థాట్ ప్రాసెస్ వారిది. కానీ రోజు మనం ఏం చేస్తాం, తెల్లారు లేవగానే ఉదయించిందా లేదా అని సూర్యుడి వైపు చూస్తాం. ఇక్కడ కూడా ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా, ఎవరు ఎన్ని మీటింగులు పెట్టినా కేంద్రం వైపు చూస్తాం. ఎందుకంటే ఆపాల్సింది కేంద్రం, దాన్ని నడిపించాల్సింది కేంద్రం. కాబట్టి ఇక్కడ కేంద్రానికి సంబంధించిన రాష్ట్ర బీజేపీ మౌనంగా ఉంటుంది. కేంద్ర బీజేపీ సహకరిస్తోంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. జీవీఆర్ శాస్త్రి గారు చెప్పినట్టుగా సహకరిస్తున్నారు. వాళ్ళు ఆరా కూడా తీస్తున్నారు. ఏం ఆరాధిస్తున్నారో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. కానీ రాష్ట్ర బీజేపీ మౌనంగా ఉంటుంది. అదే సార్ నేను అదే అంటున్నా. నేను మిమ్మల్ని తప్పట్టట్లే, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పట్టలే, నేను పార్టీగా తప్పు పట్టట్లే, పార్టీగా కూడా నేను. కాకపోతే ఒక అంబిక్విటీ క్రియేట్ అయింది. ఆ అంబిక్విటీ ఏంటి అంటే రాష్ట్ర బీజేపీ ఏమో కొంచెం మౌనంగా ఉంది, మాట్లాడాలి, దీని మీద డిబేట్లు వద్దు అని చెప్పి తన అధికార ప్రతినిధుల్ని
అండర్ గ్రౌండ్కి పంపింది. రెండవది కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు నాకు తెలియదు కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఎంపీ కాకపోయినా తెలుగువాడే మన మిత్రుడు మన సోదరుడు కాబట్టి జీవీఎల్ నరసింహరావు కానీ వీళ్ళు ఏమంటారంటే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అంటారు. మనమేమంటాం, కాదు నాయన ఇది కేంద్రం నిర్మించేది, కేంద్రం ఆల్రెడీ కొంత నిధులు ఇచ్చింది, ఇంకా నిధులు ఇవ్వాల్సి ఉంది, నిధులు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఆ అకౌంట్లు ఇవ్వండి ఈ అకౌంట్లు ఇవ్వండి అని ఒక రకంగా చెప్పండి అదేంటది గృహ వేధింపులు చేసినట్టు చేశారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్పట్లో. మరి ఇప్పుడు ఎందుకు అడగరు? అలాగే ఇప్పుడు నిధులు ఎందుకు ఇవ్వరు? రాజధాని నిర్మాణం ఆగిపోయింది నిర్మించట్లేదని అడగరెందుకు అని మనం బీజేపీని అడుగుతున్నాం. వాళ్ళేమో రాష్ట్ర సంబంధించిన అంశం అంటారు. నాకు దయచేసి ఈ చిక్కుముడిని మీరు ఇప్పుతారా ఈ పొడుపు కథనే సత్య గారు? ఎస్ సార్, 100% అండి. అక్కడ వింపాల్సినంత చిక్కుముడేం లేదు సార్. అది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక లాంగ్ రోప్, ఇప్పుడు చూడండి ఊరేసుకోవడానికి కొద్దిగా లాంగ్ రోప్ టు హ్యాంగ్ దమ్సెల్స్ అంటారు చూసారా, రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో కేంద్రం ఏం చెప్తారంటే మా పాపులర్ గవర్నమెంట్ లో మేము ప్రజలు ఎన్నుకున్న దాంట్లోని కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని అన్యాయం చేస్తుంది, మాకు అది అరాచకం చేస్తుందని వీళ్ళు చెప్తారు. అందు గురించని వీళ్ళు చేయాల్సిన శశిపాలని చూసారా 100 తప్పుల వరకు కృష్ణుడు క్షమిస్తాడు. అలాగే వీళ్ళు చేయాల్సిన తప్పులన్నీ వీళ్ళు చేయని అని వదిలేశారు. నేను ఈ రోజు గవర్నర్ గారు కూడా లోకల్ అడ్వకేట్ జనరల్కి పంపించడం కాకుండా లోకల్గా స్థానికంగా తీసుకోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే వన్ మోర్ ఒపీనియన్. అప్పుడు ఏమంటే స్పెసిఫిక్ గా ఏం అడిగారో తెలియదు మనకి. గవర్నర్ గారు మనకి ఈ వాల్యుయేషన్స్ ఉన్నాయి కదా అని కదండి వాళ్ళు. నేను చెప్తున్నా రాష్ట్ర బీజేపీ చాలా క్లియర్ గా ఉందండి. రాష్ట్ర బీజేపీ మొట్టమొదట ఓపెన్ గా అమరావతిలోనే రాజధాని ఉండాలి అని నిర్ణయం చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని చెప్పింది. వీళ్ళు రెండింటిని కలిపి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని, ఆ కన్ఫ్యూజన్ లో ప్రజలు లోకల్ బాడీస్ ఓటేసేస్తారని చెప్పేసి విశాఖపట్నంలో ఒక రాజధాని అక్కడ ఒక రాజధాని ఇచ్చేది లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా పెయింటింగ్ వేయడానికి ఖర్చు పెట్టేశారు, టాయిలెట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, ఇప్పుడు మాస్క్లకి డబ్బులు లేవు, పెరుగుతుంది కాబట్టి సారా దుకాణాలు ఓపెన్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన స్టేట్ గవర్నమెంట్ తోటి మనకు ఒక అంటే ఇప్పుడు బేసిక్గా ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, రాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు చెప్పేదైనా వినాలి, రాకపోతే సమిష్టి నిర్ణయం అయినా తీసుకోవాలి. ఈ మూడు లేవు. ఒక మొండి వాదన వితండ వాదన అని ఏంటంటే ఇదివరకు కూడా మనం ఎవరు చెప్పింది వినక్కర్లేదు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాలకి ఇది ప్రాంతీయ విభేదాలు రాకూడదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఎస్ అనేయండి తర్వాత విత్డ్రా అయిపోదాం అనుకున్నారు. ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు అప్పుడు వద్దనుకున్నారు, ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు జిల్లా విభేదాలు సృష్టిస్తున్నారు. ఇంకా కుల విభేదాలు కూడా ఇప్పుడు బీసీలలో కూడా కులాలు కొన్ని పెరిగిపోయి ఇప్పుడు 36 కార్పొరేషన్లు అనగానే 200 కులాలు ఉంటారు కదా. అంబేద్కర్ గారు ఏం చేశారంటే 3000 కులాలను కలిపి షెడ్యూల్ కాస్ట్ ఒకటి దగ్గర తీసుకొచ్చారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాలా మాదిగారిని 2 విడదీస్తే ఈయన ఇప్పుడు 100 కులాల కింద విడదీసి వీళ్ళందరూ కొట్టుకోండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మీద గౌరవం లేదు. అన్నిటిని తీసుకొచ్చి మాలామాదిగా అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చిందా, అంత ముందు లేదా అంటే నాకు తెలియదు. అంటే వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకంటే ఈ మధ్యని వాళ్ళిద్దరిని విడదీశారని పేరు ఆయనకు వచ్చింది. పేరు నేను చెప్పింది కాదు వెంకటకృష్ణ గారు, నేను చెప్పింది కాదు, వచ్చింది. చిన్న చేస్తే ఈయన ఇంకా ఎక్కువ విభజించి ఒక 36 కార్పొరేషన్లు అంటారు, 40 కార్పొరేషన్లు అంటారు. అడిగిన వాళ్ళందరికీ కార్పొరేషన్లు. ఇదివరకు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఐవీఆర్ కృష్ణారావు గారు వదిలేసి వెళ్ళిపోయారు. చీఫ్ సెక్రటరీ చేసిన అతను 500 కోట్లు ఇస్తానని చెప్పి 30 కోట్లు చేతిలో పెట్టి పొమ్మంటే ఆయన ఏం చేయాలో తెలియక వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ కార్పొరేషన్ కి డబ్బులు ఎవరు, కానీ కార్పొరేషన్ ఓపెన్ చేస్తూ కొత్త కార్పొరేషన్ కావాలని గొడవలు పెడుతూ కొత్త జిల్లాల గొడవలు. సార్ ఇందాక శాస్త్రి గారు ఒక మాట చెప్పారండి, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన రాష్ట్ర అభివృద్ధిని పక్కన మర్చిపోయి మనం ఈ కొట్లాట్లో ఉన్నాం. అసలు మనకి కావాల్సింది కేంద్రం నుంచి నిధులు విషయంలో అందరం కలిసి కూర్చుంటే ప్రతి జిల్లా అభివృద్ధి అయ్యేది. అది చాలా వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే తీసుకుంటాం సార్ ఒక్క నిమిషం. వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలని లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలని ప్రజలు మర్చిపోయే విధంగా చేయడం కోసం ఒక కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకురావడం, జనం ఆ చక్కర్లో పడి కొట్టుకుంటూ ఉంటుంటే వాళ్ళ పనులు కాస్త చక్కబెట్టుకోవడం, మళ్ళీ ఇది తెర మీదకి వచ్చే టైంలోకి ఇంకొక కొత్త అంశాన్ని క్రియేట్ చేయడం. సో ఈ దీంట్లోనే ఒక వరుస క్రమం చూస్తున్నాం. గడిచిన ఏడాది కాలంగా మనం అదే చూస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ నిర్వచించిన
అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ ఏంటి దీని అర్థం? అలాగే మొన్న కూడా శాస్త్రి గారు మీరు కూడా అన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పరిపాలనా వికేంద్రీకరణ వేరు అని. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు రాష్ట్రం 3 చోట్ల 3 ప్రాంతాల అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా, ఇలాంటి డిబేట్లు పెడుతున్నారు మీరు అని చెప్పి నిందించే ప్రయత్నం, తిట్టిపోసే ప్రయత్నం జరుగుతోంది. ఓకే, వాళ్ళ మనోభావాలు మనం గౌరవిద్దాం, కానీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పేదేంటి, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నదేంటి, చేస్తున్నదేంటి, అలాగే మిగతా పార్టీలు కానీ మీరందరూ చెప్తున్నదేంటి? వాట్ ఈజ్ డెవలప్మెంట్, వాట్ ఈజ్ డివిజన్ ఆఫ్ క్యాపిటల్, దాన్ని పరిపాలనా వికేంద్రీకరణ ఎందుకు జరుగుతోంది? ఇది దీనివల్ల ప్రయోజనమా అప్రయోజనమా? ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? మధ్యలో వచ్చిన భోగాపురం ఏంటి? ఆ భోగాపురం కాంట్రాక్ట్ ఎవరిది? ఈ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. చిన్న బ్రేక్ తర్వాత శాస్త్రి గారు ప్లీజ్ కోఆపరేట్.